పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. గత ఏడాది కాలంగా వేతనాల్లో పీఎఫ్ కోత విధిస్తున్న యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో జమ చేయకుండా 2 కోట్ల మేర అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కార్మిక నాయకుడు ఎంజీ రాములు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా కొనసాగిస్తున్నారు. చలిలో సైతం రాత్రి కర్మాగారం ప్రధాన గేటు ఎదుట బైఠాయించిన కార్మికులు లారీల్లో చక్కెర తరలింపును అడ్డుకున్నారు. ట్రైడెంట్ చక్కెర కర్మాగారం యాజమాన్యాలు కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటూ గత 34 నెలల నుండి పీఎఫ్ అమౌంట్ కడతలేరు. మా జీతాల్లో బరాబర్ కట్ చేస్తున్నారు కానీ కడతలేరు. అదేవిధంగా ఎల్ఐసి కూడా దాదాపు 15 లక్షల వరకు కట్టేది ఉంది. పీఎఫ్ అమౌంట్ 2 కోట్లు కట్టేది ఉంది. వాటి గురించి 6 నెలల నుండి మేము ప్రతిరోజు వాళ్ళకి అడగడం, డేట్ ఇచ్చుకుంటూ పోవడం, మీటింగ్లు చెప్పడం, తర్వాత హైదరాబాద్ మేనేజ్మెంట్ దగ్గర పోదామని ఆ మేనేజ్మెంట్ చైర్మన్లు అందరు తిప్పుకుంటూ చివరిలో మాకేమన్నారంటే 31 జనవరి తారీఖు 5 గంటల వరకు ఖచ్చితంగా మీ మొత్తం డబ్బులు మీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి మాకు నమ్మించారు. మరి నిన్న 31 అయిపోయిన తర్వాత 5 గంటల వరకు ఇక్కడ పరిస్థితి చూస్తే మాకు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు డబ్బులు కట్టకుండా వీళ్ళ కార్మికులకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారంటే దాదాపు ఒక 50 లారీల అంటే 25 టన్నుల లారీలు దాదాపు ఒక 50-60 లారీలు తీసుకొని వచ్చి ఉన్న చక్కెర మొత్తం తీసుకుపోవాలనే ఉద్దేశంతో కార్మికులకు పుట్టగొట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ మేము ఈ చక్కెర పోకుండా మొలాసిస్ పోకుండా మేము ఇక్కడ కావలిగా ఉన్నాం. ఇది ఎలాంటి ధర్నా కాదు. ఇది ఆ చక్కెరకు ఆ మొలాసిస్కు కావలిగా ఉన్నాం. యథావిధిగా ఫ్యాక్టరీ నడిపిస్తున్నాం. చక్కెర వస్తున్నది, రైతులకు ఇబ్బంది పెట్టలేము. రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చెరుకు యథావిధిగా వస్తుంది. మా యథావిధిగా క్రషింగ్ చేస్తున్నారు. మా కార్మికులు కూడా ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరూ డ్యూటీ చేస్తున్నారు. ఎవరైతే డ్యూటీలు లేరో ఇక్కడ వచ్చి కూర్చున్నారు. కాబట్టి మేము యజమానికి ఒకటే చెప్తున్నాం, మా డబ్బులు మాకు కట్టించండి. మా జీతాలకు లేకపోతే కట్ చేసినారో ఆ డబ్బులే కట్టిమంటున్నాం. మేము వాళ్ళకేమన్నా మేము అప్పడుగుతలేము, మరి ఇంకొకటి కాదు. కాబట్టి దయచేసి యాజమాన్యం మొండిగా పోకుండా మా కార్మికుల యొక్క డబ్బులు పూర్తిగా చెల్లించే వరకు మేము ఇక్కడనే కూర్చుంటాం. 1 రోజు కానీ 2 రోజులు కానీ వారం రోజులు కానీ ఇక్కడనే కూర్చొని మా యొక్క హక్కులు సాధించుకొని మా యొక్క అమౌంట్ మేమంతా ముట్టేంత వరకు ఇక్కడ కథలపై చెప్పేసి సందర్భంగా తెలియవచ్చు.